దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో నిలబడే ధన్యత మనకి ఇచ్చాడు. ఒక ఆరోగ్యము, క్షేమము, నెమ్మది, సజీవుల స్థితి. నిజంగా ఆయన ఉన్నతమైన నామములో మనం అందరం కూడా ఆయన నామానికి మహిమ ప్రభావం చెల్లించవలసిన అంటున్నాం. ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరు అంతా బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. అందుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై దేవుని స్తుతించండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షం చదివిన మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులండి. నేటి దిన ధ్యాన వాక్యంగా నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 2వ మాటను చదువుతున్నాను. దేవుడు ఆ పొదనడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. దేవుడు తన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. ఆత్మతో సత్యముతిని ఆరాధిస్తున్నాం. ఆధ్యాత్మిక స్థితిలో బలపరుచిన స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ రెక్కల జట్న దాచి నడిపిస్తున్న దాని కొరకు పొందిన అనేక మంది బిడ్డలు పాలుభాసులు అవుతున్నారు. నిశ్చితమైతే మరింత మందిని పాలుభాసులు చేయండి. ఈ కార్యక్రమాన్ని నాయన నిరంతరంగా ఫలింపచేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదవబడిన వాక్య భాగం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యం కాదంటారా? తెలియదు అనడానికి ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసిన దేవుడు, ఆ ప్రజలు ఐగుప్తు దేశం బానిసలు ఉన్నప్పుడు 450 సంవత్సరాలు పైబడి తర్వాత దేవుడు మన వరవిని వారిని విడిపించాలన్నటువంటి తృష్ణ కలిగిన వాడై, వారిని విడిపించాలని సంకల్పం కలిగిన వాడై, వారిని విడిపించి ఒక నాయకుని ఏర్పాటు చేసుకోవాలని, ఒక్కొక్క యోధుని తయారు చేయాలని చెప్పి దేవుడు యోచించినప్పుడు దేవుని దృష్టికి భక్తుడు మోషే కనపడ్డాడు. మోషేని పిలిచాడు దేవుడు. అంతకుముందు మనకు తెలుసు కదా, ఐగుప్తులు పెరిగాడు. ఏ రాజు అయితే మగపిల్లలను చంపేయమన్నాడో అదే రాజు ఇంట్లో పెరిగాడు. యుద్ధ నైపుణ్యం నేర్చుకున్నాడు. చాలా రకాలుగా వర్ధిల్లాడు అన్ని విషయాల్లో కూడా. ఏమండి, ఒకనొక సందర్భంలో తోటి హెబ్రీయుని ఆ వ్యక్తి కొడతా ఉంటే, ఐగుప్తులు కొడుతున్న కొట్టి చంపినటువంటి సందర్భం తర్వాత పారిపోయాడు. ఆ తర్వాత దేవుడు సంకల్పం మొదలైంది. అప్పుడు పిలిచాడు మోషేని దేవుడు. ఎలా పిలిచాడు అంటే, మండుతున్న పొద ద్వారా దర్శనం ఇచ్చాడు. వెళ్ళిపోతున్నాడు. ఏమండి, అయ్యో కాలిపోతుంది, చాలా ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉందని. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే. పిలిచిన వెంటనే చిత్తం ప్రభు అన్నాడు. గమనించాలి ఉదయకాల సమయంలో. పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో చాలా మంది అయోమయ స్థితిలో ఉంటాం. ఎవరు మాట్లాడుతున్నారు, ఈ స్వరం ఎక్కడ నుండి పడుతుంది కనుక అలాంటి స్థితిలో మనం ఆయనకి జవాబు చెప్పలేము. ఇక్కడ మోషే యొక్క జవాబు, అతను ఎక్కడ ఉన్నాడో అతను తెలుసని, దానికి అలాగే వినేటువంటి స్వరానికి బదులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తుంది ఈ పదం. సిద్ధపాటు అంటే పిల్లరా, దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం. అంతేకాకుండా మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం. మనకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో దేవునితో పదే పదే చెప్తూ ఉంటాం. ఏమండి, అయితే గమనించాలి, దేవుని కొరకు, ఆయన పని కొరకు సిద్ధపడిన వారికి తగిన సమయంలో ప్రతిఫలం అనేది దేవుడని దేవుడు సిద్ధంగా. హల్లెలూయా. ఏదో ఒక గొప్ప అవకాశం మనం వెతుక్కుంటూ వస్తుందని, అనూహ్యమైనది ఏదో మనకు తారసపడుతుందని మనం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాం. అవునా? గమనించాలి. అలాంటప్పుడు అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు మనము నేనున్నాను అని జవాబు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే చేసింది అదే. మోషే ఊహించుంటాడు. కానీ ఆ స్వరం విన్నప్పుడు వెంటనే జవాబు వచ్చింది మోషే దగ్గర నుండి దేవునికి. వీళ్ళని గమనించాలి. ఏదైనా ఒక గొప్ప పని కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని పిలిచినప్పుడు ఏమన్నా ఆ పిలుపుకు మనము సిద్ధంగా ఉంటాం. అయితే ఏదైనా చిన్న పనికి, ఏ ప్రాముఖ్యత లేని పనికి మాత్రం మనం సిద్ధపడడానికి ఇష్టపడం, వెళ్ళడానికి అంతకంటే ఇష్టపడం. వాక్యం చెప్పింది తెలుసా, పని ప్రాముఖ్యత ఉన్నదైనా లేక పని ప్రాముఖ్యత లేనిదైనా అక్కడ ఏదైనా పని.
గమనించాలి. అదే కాల సమయం వీళ్ళు మనము ఏ పనికైనా సరే సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి, సిద్ధపడి ఆయనను అడగాలి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు. ఇదే నిజమైన సిద్ధపాటు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, మనము దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం చేస్తున్నట్లయితే, దేవుని ఉద్దేశాల ప్రకారం నడుస్తున్నట్లయితే మనము చేయవలసిన పనిని ఎంచుకునే అవకాశం మనకు లేదు. ఎందుకంటే దేవుడు ఆ పని నిర్ణయించాడు, ఆ పనికి ఆయన మనం పిలిచాడు కనుక, అలా నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయానికి మనం లోబడాలి కనుక తర్వాత మనము ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం, ఎంచుకునే అవకాశం లేదు. ఈ పని చేస్తాను, ఈ పని చేయను, ఇలాగే చేస్తాను, ఇలాంటి వెసులుబాటు మనకి లేదు. ఎందుకు తెలుసా? దేవుడిచ్చిన పని ఏదైనా సరే మనము సిద్ధపడి ముందుకు నడవాలి, కానీ వెనకకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతి పనిలోనూ ఆయన తన తండ్రి మాట విన్నట్లుగా, ఆయన తన తండ్రికి లోబడినట్లుగా, ఆయన తండ్రికి విధేయత చూపించినట్లుగా మనము కూడా ప్రతి పనిలోనూ ఆయన మాట వినాలి. అప్పుడే వీళ్ళ మనలో సంపూర్ణమైన సిద్ధపాటు వస్తుంది. అంతేకాకుండా దేవుని పట్ల నిజమైన ప్రేమ కూడా ఉందని స్పష్టం. యేసుక్రీస్తు ప్రభు వారు తాను తండ్రితో ఎటువంటి అన్యోన్యత కలిగి ఉన్నాడో, ఏమండి, మన నుండి కూడా అటువంటి అన్యోన్యతను ఆయన కోరుకుంటున్నాడు, అటువంటి ఆ సత్సంబంధాన్ని ఆయన కోరుకుంటున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. ఆయన గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఘనమైన పని కొరకు పిలవచ్చు, లేదా అల్పమైన పని కొరకు పిలవచ్చు. ఎందుకంటే అది ఆయన యొక్క ఇష్టం. ఆ ఇష్టానికి మనం ఏమాత్రం కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. అది ఆయన పని. అయితే ఆయన మనలో తన మనస్సు ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన మనస్సు కలిగి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అందుకంటే కదా, మనం ఏకమైనలాగా వారును ఏకమై ఉండవాలని చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తానని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుడు నిన్ను నన్ను ఉన్న ఫలంగా పిలుస్తున్నాడేమో. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండు. సిద్ధపడి ఉన్న వ్యక్తి సిద్ధంగానే ఉంటాడు కాబట్టి అతను ఇంకా సిద్ధపడాల్సిన అవసరము లేదు. దేవుడు పిలిచిన తర్వాత మనము సిద్ధపడడానికి ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తున్నామో, సిద్ధపడి ఉన్న వారికి దేవుడు సమీపంగా ఉంటాడని మండే పొద సదృశ్యం. కనుక ఉదయకాల సమయంలో మోషే ఏర్పాటు చేయబడ్డాడు, మోషే పిలువబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మండే పొద దృశ్యం మోషేని ఆకర్షించింది. దేవుడు ఆ ఆకర్షణను మోషేకి ఇచ్చాడు. వెంటనే దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే మోషే కూడా దేవుడు జవాబు చెప్పాడు, చిత్తం ప్రభు అని అన్నాడు. ఆ తర్వాత సంగతి మనకు తెలిసిందే. వెళ్ళమన్నాడు, వెళ్ళలేనన్నాడు, నత్తివాడిని అన్నాడు, సాకులు చెప్పాడు. దేవుడు కోపపడ్డాడు, కానీ వెళ్ళాడు. సరైన సిద్ధపాటు కొరకు దేవుడే మనల్ని పిలిచినప్పుడు, ఆ పిలుపుకు లోబడి విధేయత చూపించినప్పుడు తప్పనిసరిగా ఆ రెట్టింపును అధికం చేసి దేవుడు తన పని ఏదైతే మన ద్వారా చేయించాలనుకుంటున్నాడో దాన్ని స్పష్టంగా సిద్ధం చేసి ఆ పని కొరకు మనం నడిపిస్తాడు, ఆ పనిలో విజయాన్ని అందిస్తాడు. కనుక అట్టి సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మనకు హృదయించుగా. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నా తండ్రి లోతైన మాట విన్నాం. మోషే మీరు పిలిచినప్పుడు నా తండ్రి ఆ దృశ్యము మోషేని ఆకర్షించినప్పుడు, నీ స్వరం వినబడినప్పుడు ఆయన లోబడాలనే ఒక తత్వం కలిగి ముందుకు వెళ్ళాడు. అలాంటి తత్వాన్ని మాకు దయచేది. నీ స్వరం వినేటప్పుడు నాయన మా హృదయాలు కఠినం కాకుండా, మా చెవులు మూసుకోకుండా సిద్ధపాటుగా ముందుకు కృప దయచేది. ఈ వాక్యం ద్వారా వింటున్న బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి ఘనత మహిమ సమస్య ప్రభావం మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేకదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.